క్రైస్తవునిగా మారితే ఎస్సీ హోదా రద్దవుతుందనే తీర్పును ఆసరాగా చేసుకుని క్రిస్టియన్ వ్యతిరేక శక్తులు అలజడి సృష్టిస్తున్నాయని సివైఎఫ్ సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఆధారంగా చేసుకుని కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు అనేక త్యాగాలు చేసి లక్షల కోట్ల విలువ చేసే భూములను దానం చేసి కుల మతాలకు అతీతంగా ఉచిత వైద్యాన్ని, చదువును అందించారని గుర్తు చేశారు. ఆ మిషనరీలు కులాన్ని, ఏ మతాన్ని టార్గెట్ చేయకుండా అనేక మందికి సహాయాన్ని అందించాయని, ఆ సేవకు ఆకర్షితులవ్వడం వల్లే చాలా మంది క్రైస్తవ సమాజంలోకి మారారని తెలిపారు. కానీ కొందరు మతత్వ పెద్దలు, నాయకులు దళితులను విభజిస్తున్నారని సివైఎఫ్ ఆరోపించారు. చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలలో ఈ మధ్య కాలంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఒక తీర్పును ఆధారంగా తీసుకుని కొంతమంది క్రైస్తవ వ్యతిరేక శక్తులు సమాజంలో కొద్దిగా అలజడిని సృష్టిస్తున్నారు. అందుకొరకే ఈరోజు మేము ప్రపంచ శాంతి కొరకు, దేశ క్షేమం కొరకు, స్థానికంగా అనేక మంది సమాధానంతో ఉండాలని మేము ప్రార్థన నిర్వర్తించడం జరిగింది. మొట్టమొదటిగా మేము యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాం. యేసు ప్రభుని ఆరాధిస్తున్న బిడలం. క్రైస్తవత్వం సమాజానికి ఏమిచ్చింది అని ఆలోచన చేస్తే వైద్యపరంగా, విద్యపరంగా, కుల మతాలు ఏమీ ఆలోచించకుండా అనేక మందికి గత మిషనరీస్ అనేక మందికి విద్యాదానం చేశారు, వైద్యాన్ని కూడా అందించారు. ఆ రోజు వాళ్ళు ఏ కులాన్ని, ఏ మతాన్ని టార్గెట్ చేయకుండా మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మందికి సహాయం చేశారు. క్రైస్తవత్వం అది నేర్పించింది. అందుకనే ప్రజలు దీనికి ఆకర్షితులై కులమతాలకు అతీతంగా, ముఖ్యంగా దళిత వాడలకు చెందిన బిడ్డలు కూడా ఇంత ప్రేమ మాకు ఎక్కడా దొరకలేదు, మాకు ఆర్థికంగా మేము బలహీనులమే కానీ మానసిక స్థైర్యాన్ని మాకు ఇస్తున్న ఆ దేవుడు మాకు కావాలని అనేక మంది దళిత వాడల నుండి యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించడం జరుగుతుంది. ఎప్పుడైతే గుంపులు గుంపులుగా యేసు ప్రభు ప్రేమకు ప్రజలు ఆకర్షించబడుతున్నారో, ప్రజలు అనేక మంది దేవుని మందిరాలకు వస్తున్నారో, మొత్తానికి ప్రభుత్వాలు అనివ్వండి, పెద్దలు అనివ్వండి, కన్నుగుట్టింది. అందుకనే విడగొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నతమైన కులాల నుండి యేసు ప్రభుని నమ్ముకున్న వారికి ఏమి అంత డేంజర్ ఏమి లేదు. కానీ ఈ దళిత వాడల నుంచి యేసు ప్రభు ప్రేమకు ఆకర్షితులైన వారిని మాత్రం వారి మీద చాలా బాణాలు విసురుతున్నారు. దానిలో ప్రధానమైనది యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు వచ్చిన రాయితీలు పోతాయి అని వారిని భయపెట్టి ఈ విధంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అనాది కాలంగా ఇది అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక అంశంగా ఉండిపోయింది. చాలామంది దళితులు మత విషయానికి వచ్చేటప్పటికి క్రైస్తవ్యాన్ని ఆచరిస్తూ ఉంటారు, క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వరకు ఈ విషయం వెళ్ళడం, ఆ తీర్పు రావడంతో చాలామంది ఆసరాగా తీసుకుని మరి అందరికీ అది రద్దు అవుతుంది అన్నట్టుగా ఒక రకమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారు. నిజంగా దీంట్లో సామాజిక అంశాన్ని స్పృశించాలి. ఒక వ్యక్తి యొక్క మతం మారితే అతని యొక్క సాంఘిక స్థాయి, సోషల్ స్టేటస్ ఏమీ మారటం లేదు అనేటువంటి సత్యాన్ని నాయకులు, ముఖ్యంగా నాయకులందరూ గుర్తించాలి. అలాగే సొసైటీ గుర్తించాలి. కేవలం క్రైస్తవ మతం తీసుకున్నట్టు మాత్రాన వాళ్ళకి ఉన్నటువంటి ఆ దళిత ముద్ర వాళ్ళ నుంచి పోవటం లేదు. అదే అగ్రవర్ణాలకు చెందిన వారు ఎవరైనా క్రైస్తవ మతం తీసుకుంటే ఆ మతం తీసుకోవడం వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అదే దళితులకైతే డిసడ్వాంటేజ్ అవుతుంది. ఈ తారతమ్యాన్ని అందరూ గమనించి ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏ మతాన్నైనా ఆరాధించేటువంటి హక్కుని రాజ్యాంగం మనకు కల్పించింది. కాబట్టి కేవలం దళితులు మాత్రమే ఈ మతాన్ని స్వీకరిస్తే వాళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నుంచి కానీ, అలాగే దళితులకి ఇచ్చేటువంటి కొన్ని రాయితీలు, రిజర్వేషన్ల నుంచి కానీ వాళ్ళని తప్పించడం అనేటువంటిది అది లాజికల్గా కానీ మరి అలాగే సామాజికంగా కానీ అది మంచి పద్ధతి కాదని, దాని నిమిత్తం అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఇష్యూ మళ్ళీ ఇలా పెద్దదవడం వల్ల మళ్ళీ దాని నిమిత్తం రాజకీయ నాయకులు, అలాగే మా సంఘంలో ఉన్నటువంటి మేధావర్గం అంతా కూడా దీని గురించి ఒకసారి ఆలోచించి దీని మీద తగిన విధంగా